వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బాబా పార్ట్ 51. కష్టంగా నక్షత్రను బయటికి తీసుకొని వచ్చింది సత్య. తరువాత వాళ్ళు ఎక్కడ వాళ్ళని చూస్తారో అని నక్షత్ర చెయ్యిని పట్టుకొని సౌండ్ రాకుండా మెల్లిగా ఇంటి బ్యాక్ సైడ్ నుంచే గోడ గోడ దూకి అప్పుడే ఏదో ఆటో రావడంతో వాళ్ళు చూసేలోపే అక్కడ నుంచి తప్పించుకొని రైల్వే స్టేషన్కు వెళ్ళారు. రైల్వే స్టేషన్లో అప్పుడే వైజాగ్ వెళ్ళే ట్రైన్ శబ్దం వినిపించడంతో ఇంకేం ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ట్రైన్లో కూర్చున్నారు. ట్రైన్ కదిలింది. వాళ్ళ కొత్త జీవితం ఎన్ని మలుపులు తిప్పుతుందో వాళ్ళకు తెలియదు. వాళ్ళకే తెలియకుండా వాళ్ళు కొత్త ప్రపంచానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. అప్పుడే సత్య, సారీ నక్షత్ర, ఎలా టెన్షన్ పెట్టి తీసుకొచ్చినందుకు అని చెప్పింది సత్య. దానికి నక్షత్ర, అయ్యో పిచ్చిదానా, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నువ్వు హెల్ప్ చేయకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. నేను బ్రతికున్నాను అంటే కేవలం నీ వల్లే సత్య, నీ కోసం మాత్రమే అని అంటూ సత్యను హగ్ చేసుకొని, మనం ఇప్పటి నుంచి అన్నీ మర్చిపోదాం సత్య, కొత్త జీవితం మొదలు పెడదాం. ఎవరిని నమ్మటానికి వీల్లేదు. మన నీడను కూడా మనం నమ్మకూడదు అని ఒకరికొకరు మాట తీసుకొని నక్షత్ర అని పిలవడంతో ఆ పేరు కూడా నాకు వద్దే, ఎందుకంటే ఆ పేరును చిన్నప్పుడు ఆ విక్రమ్ పెట్టాడు. ఆ పేరును నేను తలవాలి అనుకోవడం లేదు. ఆ పేరు అంటేనే నాకు అసహ్యం అని కోపంగా కచ్చగా అనుకుంది నక్షత్ర. మళ్ళీ తనే మాట్లాడుతూ, నా పేరు ఇక నుంచి ఈశ్వరుల్లో సగమైన పార్వతి పేరు. నా పేరు ఇక నుంచి ఈషా అని పిలువు అని అంది నక్షత్ర. సత్య కూడా నక్షత్రను ఎక్కువ ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు ఆ క్షణం. అన్నింటికీ మించి వాళ్ళ అన్నింటినీ మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకున్నారు ఇద్దరు. అందుకే గమ్యం తెలియని దారిలో అడుగులు వేశారు. అలా ట్రైన్లో వెళ్ళి వైజాగ్లో దిగారు. అక్కడ రైల్వే స్టేషన్లో దిగగానే కొత్త వాతావరణం, కొత్త జనాలు, అంతా కొత్తగా అనిపించింది వాళ్ళకి. కానీ వాళ్ళిద్దరూ భయపడలేదు. వాళ్ళు పెద్ద పెద్ద సవాళ్ళనే ఎదుర్కొన్నట్టు ఇది చాలా చిన్నదిగా అనిపించింది వాళ్ళ ఇద్దరికీ. అప్పుడే రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి ఏం చెయ్యాలో తెలియని వాళ్లకు పక్కనే ఒక గుడి కనిపించింది. అది చాలా పెద్ద గుడి. దర్శనం చేసుకుందామని అక్కడ వేరే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం విని సత్య నక్షత్రను, మనం గుడికి వెళ్దాం, ఆ తర్వాత మనం ప్రయాణం ఏమిటో ఆయనే నిర్ణయిస్తాడు అని అంది నక్షత్ర. సత్య ఇద్దరూ కలిసి గుడివైపు ఓపిక లేకపోయినా అడుగులు వేశారు. అక్కడే గుడిలో కోనేరులో మొహాలు కడుక్కొని వచ్చి దేవుడి దర్శనం చేసుకొని ఒక చోట కూర్చున్నారు ఇద్దరు. గుడిలో ఏం చేయాలో వాళ్ళకి అస్సలు అర్థం కావడం లేదు. నక్షత్రను సత్య ఒడిలో పడుకోబెట్టుకొని ఆలోచిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళాలి అని. అప్పుడే ఎవరో ఆలోచిస్తూ ఉన్న సత్య తలపై చెయ్యి వేయగా ఎవరా అని చూడగా అక్కడ ఈశ్వర్ గారు, అదే స్వేచ్ఛ నాన్నగారు కనిపించడంతో సత్య సంతోషంగా, అంకుల్ మీరా అని అంటే సంతోషంగా అడిగింది. బంగారాలు, మీరు ఇద్దరు అసలు మీరేంటి ఇక్కడ? ఎక్కడ హైదరాబాద్? ఎక్కడ మీరు? అసలు ఇక్కడికెలా వచ్చారు అని ప్రేమగా అడిగారు ఆయన. నక్షత్ర సత్య ఒడిలో అప్పుడే అలసిపోయి నిద్రపోతూ ఉండడంతో గట్టిగా మాట్లాడలేక చాలా మెల్లగా సమాధానం చెప్తుంది సత్య. ఈశ్వర్ గారికి అర్థమై ఈశ్వర్ గారు కూడా సత్య పక్కన కూర్చొని, తల్లి అసలు మీరేంట్రా ఇక్కడ అని నక్షత్ర తలను కూడా ప్రేమగా అని నిమురుతూ, ఏంటమ్మా ఇక్కడ అని అడిగారు ఆయన. సత్య ఏమీ సమాధానం చెప్పకుండా, అంకుల్ నేను కొన్ని కారణాల వల్ల మీకు ఇప్పుడు మేము ఏం చెప్పలేము. మా భవిష్యత్తు ఏంటో మాకు తెలియదు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాము మేము మీకు ఇప్పుడు చెప్పలేము.
కానీ సమయం వచ్చినప్పుడు మీకే ముందు చెబుతాము అని సత్య అంటూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది. సత్య ఈశ్వర్ గారు ప్రేమగా సత్య తలపై నిమురుతూ, బాధపడకు సత్య, నువ్వు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పు. అంతవరకు మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడెక్కడని తిరుగుతారు. అసలే నక్షత్ర ఆరోగ్యం బాగున్నట్టు కూడా లేదు. అందుకే నేను మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను అని అన్నారు ఆయన. సత్య ఏంటి అన్నట్టు అయోమయంగా చూస్తూ ఉంటే, ఏం లేదు తల్లి, మా ఇంట్లో పెంట్ హౌస్ ఖాళీగా ఉంది. మీకు ఏమీ ఇబ్బంది లేకపోతే, ఇబ్బంది లేదు అనుకుంటే మీరిద్దరూ అక్కడికి వచ్చి ఉండండి. మీకు ఇష్టం ఉన్నన్ని రోజులు మిమ్మల్ని అక్కడ ఎవరూ ఇబ్బంది పెట్టరు, చాలా బాగా చూసుకుంటారు. ఇంకా నా కూతురు స్వేచ్ఛ, తను నిజం చెప్పాలంటే మీకన్నా చిన్నది, అయినా అల్లరి చేయడంలో చాలా తిట్ట. మిమ్మల్ని చూస్తే ఇట్టే కలిపేసుకుంటుంది. నాకు తెలిసినంత వరకు మీరిద్దరూ తనకు బాగా నచ్చుతారు అని ఆయన అన్నారు. ఈశ్వర్ గారు సత్య కృతజ్ఞతాభావంతో ఆయన వైపు చూస్తూ, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోవడంతో నక్షత్ర గురించి ఆలోచించి, అంతకన్నా ఎవరిని నమ్మలేమనిపించి ఆ క్షణం నక్షత్ర కూడా అప్పుడే లేవడంతో తనకు కూడా ఈశ్వర్ గారిని చూడగానే ధైర్యం వచ్చింది. ఈశ్వర్ గారిని పలకరించి, ఎలా ఉన్నారు అంకుల్ అని అభిమానంగా అడిగింది. బాగున్నాన్రా, నువ్వెలా ఉన్నావు అని ప్రేమగా అడిగారు ఆయన. నక్షత్ర నేను బాగున్నాను అని అంటూ ముభావంగానే సమాధానం చెప్పింది ఆ క్షణం. ఈశ్వర్ గారు అది గమనించినా ఏమీ అడగలేని సిచ్యువేషన్ కావడంతో తను కూడా సైలెంట్ అయిపోయారు. అప్పుడే సత్య కలగజేసుకొని ఈషా అని పిలిచింది. మనం ఇక నుంచి అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ఉందామని అంకుల్ చెప్పారు ఉండమని. ఆయన పెంట్ హౌస్ ఖాళీగా ఉందంట, మనం అక్కడ ఉండొచ్చని ఆయన చెప్పారు. నీకు ఓకేనా అని అంది సత్య. సత్య అలా అడగ్గా నక్షత్ర కొంచెం ఆలోచిస్తూ, అదేంటి అంకుల్ వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం ఏమో సత్య, మనం వెళ్ళి వాళ్ళకు బర్డెన్ అవ్వడం ఎందుకు అని నా ఫీలింగ్ అని చాలా నెమ్మదిగా చెప్పింది. ఈశ్వర్ గారు నక్షత్ర చెవి పట్టుకొని, నేను నిన్ను నా కూతురుగా చూస్తున్నా. నాకు స్వేచ్ఛను చూస్తే ఏ ఫీలింగ్ వస్తుందో నిన్ను చూసిన క్షణం నాకు అదే ఫీలింగ్ వస్తుందిరా. అందుకే నేను నిన్ను నా ఇంట్లో ఉండమని చెప్తుంటే మీరు కథలు పడుతున్నారు ఇద్దరు అని గట్టిగా కసిరినట్టే అనడంతో ఇక సత్య నక్షత్ర ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఈశ్వర్ గారు వాళ్ళిద్దరినీ చూసి, వీళ్ళిద్దరితో ఇలాగే మాట్లాడాలి అని అర్థమై, ఇక పదండి కారు వచ్చింది అని అరవడంతో త్వరగా లేచి కారెక్కారు. అలా ఈశ్వర్ గారికి నక్షత్రకు వారి మధ్య ఉన్న రక్త సంబంధం గురించి తెలియకుండానే వాళ్ళ ఇద్దరికీ ఒక బంధం ఏర్పడింది. తండ్రి కూతుర్ల అలా ఫ్యామిలీలోకి పెంట్ హౌస్లోకి ఉండటానికి వెళ్ళారు. కానీ స్వేచ్ఛతో సమానంగానే చూసుకున్నారు ఈశ్వర్ గారు. ఆయన భార్య అయిన పార్వతి గారు కూడా. అని ఈశ్వర్ గారు ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన రిటైర్డ్ అయిపోవడంతో ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఒక నర్సరీ పెట్టుకుని ప్రశాంతంగా చెట్లతో వాటి మధ్య పొద్దున్నుంచి సాయంకాలం వరకు వాటితో కాలక్షేపం చేస్తూ, సాయంకాలం నుంచి సత్య నక్షత్ర స్వేచ్ఛ వాళ్ళ ముగ్గురితో కలిసి అల్లరి చేస్తూ ఉంటారు ఇంట్లో పార్వతి గారిని ఏడిపిస్తూ. చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అలా వీళ్ళందరూ ఒక ఫ్యామిలీలా తయారయ్యారు. కనీసం ఈరోజు కూడా స్వేచ్ఛ పార్వతి గారు కూడా కనీసం సత్యను కానీ నక్షత్రను కానీ పరాయి వాళ్ళలా చూడలేదు ఈరోజు. అది ఎందుకో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. స్వేచ్ఛ అయితే నక్షత్రకు మరీ క్లోజ్. ఎంత అంటే ఎప్పుడు తనకు ఏ బాధ వచ్చినా ఈ 2 ఇయర్స్ తన అక్క ఒడిలో పడుకొని తన బాధను అంతా తన అక్కతో షేర్ చేసుకునే అంత క్లోజ్ అయిపోయింది స్వేచ్ఛ. నక్షత్రకు అన్నీ తనకే
ఏదైనా కావాల్సి వచ్చినా ముందుగా సత్యనే అడిగేది, సత్య దగ్గరే కొనిచ్చుకునేది. వీళ్ళ ముగ్గురిని చూసి పార్వతి, ఈశ్వర్ గారు చాలా సంతోషపడేవాళ్ళు. ఇలా జరిగిన గతమంతా విశ్వకు చెప్పగా విశ్వ కోపం, బాధ ఇలా మిక్స్డ్ ఎమోషన్స్తో గుండె మెలిపట్టినట్టు అనిపించింది. మేము ఇంతమంది ఉన్నా మా ఇంటి రక్తాన్ని కాపాడుకోలేకపోయామే. మా అన్నయ్య బిడ్డను అలా ఎలా అయ్యింది? అసలు అన్నయ్య ఆ టైంలో అక్కడే ఉండి కూడా అన్నయ్య నిన్ను కాపాడుకోలేకపోయాడా? అసలు ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుందో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. అసలు ఇన్ని రోజులు మీరంతా లేరు అని అనుకున్నాను. అంటే మీరు ఉన్నట్టే రియా కూడా ఎక్కడో ఉంది అని ఉన్నట్టుండి అడిగాడు విశ్వ నక్షత్రతో. నక్షత్ర కూడా ఒక్క క్షణం ఆలోచించి, నేను కూడా చాలాసార్లు ఆలోచించాను విశ్వ, కానీ వాళ్ళు ఎక్కడున్నారో నాకైతే తెలియదు. ఎందుకంటే మేబీ ఆ రోజు నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ రియా, అన్నయ్య ఇద్దరూ లేరు. నాకు తెలిసినంత వరకు బావ అప్పటికే వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి పంపించేసి ఉంటాడేమో అని అంది నక్షత్ర. అప్పుడే స్వేచ్ఛ ఆలోచిస్తూ ఉండేది. చుట్టూ చూడగా వాళ్ళ ఇల్లు దాటుకొని వెళ్ళిపోవడంతో గమనించి, విశ్వ సార్, మనం ఇల్లు దాటుకొని వెళ్ళిపోతున్నాం, ఆపండి, మా ఇల్లు వచ్చేసింది అని అంటూ గట్టిగా అరిచింది. విశ్వ స్వేచ్ఛ అర్చన వైపు ఉన్న చెవిని గట్టిగా మూసేసి, హే మెంటల్, ఎందుకు అరుస్తున్నావు? మెల్లిగా చెప్పొచ్చు కదా అని అరిచాడు విశ్వ. స్వేచ్ఛ, సారీ, ఇల్లు దాటేశామని అలా కంగారుగా అరిచాను సార్ అని అంటూ బుంగమూతి పెట్టి చెప్పింది. అప్పుడే నక్షత్ర కలుగ చేసుకొని, విశ్వ, తను ఏమైనా అంటే నిన్ను నేను చంపేస్తాను, గుర్తుపెట్టుకో. తను ఏడిస్తే నేను చూడలేను. ఇంకో విషయం, నువ్వు తన లెక్చరర్ అంట కదా, తను స్టడీస్లో బాగా ఇంప్రూవ్ అయ్యే అందుకు నువ్వు కొంచెం బాగా గైడ్ చెయ్యే దాన్ని. నాకు నీ టాలెంట్ బాగా తెలుసు విశ్వ. నువ్వు ఏదైనా పట్టుకుంటే అంత త్వరగా వదిలేవాడివి కాదు కదరా. అందుకే నీకు అప్పగిస్తున్న తన బాధ్యత. కొంచెం అల్లరి పిల్లే కావచ్చు, కానీ చాలా తెలివైంది, ఈజీగా ఇట్టే నేర్చుకోగలదు అని అంటూ తనకు నువ్వు స్టడీస్లో హెల్ప్ చేయాలి ఈ రోజు నుంచి. ఎందుకంటే తను నా మాట అస్సలు వినదు, చదువుకోమంటే నన్ను ఐస్ చేస్తుంది అని అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి స్వేచ్ఛ గురించి చెప్పింది నక్షత్ర. విశ్వ నక్షత్ర వైపు చూస్తూ, నక్షత్ర, ఈ మెంటల్ దాన్ని నాకు తగిలిస్తావేంటే? ఇది ఎంత తిక్కల్దో నీకు తెలియదు. క్లాస్లో నేను క్లాస్ చెప్తూ ఉంటే ఇది ఏం చేస్తుందో తెలుసా అని చెప్పడం మొదలుపెట్టాడు స్వేచ్ఛ. అమ్మ దొంగ సచ్చినోడు అంతా చెప్పేస్తాడేమో అని అనుకుంటూ భయంగా తన మొహానికి తన చేతుల్ని అడ్డం పెట్టుకుని నక్షత్ర సత్య చూడకుండా, అప్పుడే ఇది సీనియర్ ఇయర్ స్టార్టింగ్లో జూనియర్స్ కాలేజ్లోకి వచ్చారు. ఆ రోజు ఫస్ట్ క్లాస్ నాదే, నేనే అటెండ్ చేయాలి. జూనియర్స్కి కొంచెం లేట్ అయింది కాబట్టి సిలబస్ చూసుకొని వెళ్ళడంతో అప్పటికే అక్కడ అంతా రూమ్లో గుమిగూడి ఉన్నారు. ఏం జరిగిందా అని అడగ్గా వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు నాకు ఈ విషయం చెప్పారు. ఎవరో ఒక అబ్బాయిని ఒక సీనియర్ అమ్మాయి పేరు చెప్పమని అడిగిందంట జూనియర్ అబ్బాయిని. ఆ సీనియర్ అమ్మాయి అడిగినా ఆ జూనియర్ అబ్బాయి పేరు చెప్పకపోవడంతో కోపం వచ్చి, వాడికి అంత యాటిట్యూడ్ అవసరమా, జస్ట్ జూనియర్ అయ్యి ఉండి అని చెప్పి ఒక 10 డజన్ల కోడిగుడ్లు, ఒక 3 కేజీల టమోటాలు, పైగా వీటన్నింటిలో కోడిపెంటను కూడా యాడ్ చేసి మరి దీని ఫ్రెండ్స్ చేత, ఆ రూమ్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి చేత ఆ అబ్బాయికి పోయించారు వాళ్ళందరూ కలిసి. ఎందుకంటే వాడు ఆ కాలేజీలో చదువుకున్న రోజు వాడికి ఏ అమ్మాయి వచ్చి తనతో మాట్లాడినా పొగరుగా బిహేవ్ చేయకూడదని ఇలా చేశామంటూ వాడికి అలా చేయటం వల్ల పాపం వాడు కాలేజీకే మానేశాడు. ఇంకా దీని గురించి చెప్పాలంటే దీనికంటూ ఒక గ్యాంగ్ ఉంది కాలేజీలో, గొడవలు, ర్యాగింగ్లు. నేను చెప్పాలంటే ఇది ఒకరోజు దీని ఫ్రెండ్స్తో బీర్ తాగుతూ నాకు దొరికింది. ఆ రోజు అడిగితే నా మీదకే బెదిరించింది.
కొట్టేందుకు వచ్చింది. నేను లాగిపెట్టి ఒకటి పీకగానే ఆ రోజు నుంచి లవ్వు లవ్వు అంటూ నా వెనక తిరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పి చూశానే, కానీ ఇది జస్ట్ అట్రాక్షన్ అని. కానీ ఆ తింగర్ది వింటేనే కదా అని తల కొట్టుకొని చెప్పాడు విశ్వ. ఇవన్నీ వింటున్న నక్షత్ర, సత్య, ఏంటి ఇంట్లో అంత డీసెంట్గా ఉండేది ఉన్న అమ్మాయి అయినా స్వేచ్ఛ ఇంతలా ఇలా బిహేవ్ చేసింది, అసలు తను అలా చేసేది కాదే అని తన వైపు చూడగా స్వేచ్ఛ మొహానికి అడ్డు పెట్టుకొని ఉన్న చేతుల్ని అడ్డు పెట్టుకొని చచ్చాన్రో బాబాయ్ అని అనుకుంటూ కార్ ఆపగానే కార్ దిగేసి ఇంట్లోకి పరిగెత్తింది. నక్షత్ర అరుస్తూ, ఒసి తింగర్దానా ఉండు, నేను ఇంట్లోకి వచ్చి నాన్నకు చెప్తాను అంటూ అరుస్తూ ఉంది. ఆహా, నువ్వు చెప్తే నేను కూడా విక్రమ్ బాబు గురించి చెప్తాను అని అంటూ వెనక్కి తిరిగి, ఒరే విశ్వగా, ఈ రోజు నుంచి నువ్వు నాకు లెక్చరర్ కాదు. ఎందుకంటే విక్రమ్ గారు నాకు బావైతే నువ్వు కూడా నాకు బావే అవుతావు. అలాంటప్పుడు నేను నీకు ఇంకా లైన్ వేసుకోవడానికి ఏ అవకాశమైనా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఫిక్స్ అయిపో. అప్పుడు 50-50 మాత్రమే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు 99% ఛాన్స్ ఉంది. మిగిలిన 1% ఛాన్స్ నువ్వే నాకు ఇస్తావు అని అంటూ దూరం నుంచే విశ్వ కన్ను కొట్టి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఇంట్లోకి తుర్రుమంది స్వేచ్ఛ. ఇదంతా కార్ దిగి చూస్తూ నవ్వుకుంటూ ఉన్న సత్య, నక్షత్ర విశ్వ వైపు చూడగా, విశ్వ మెంటల్ది దీనికి 4 పడాలి, ఇప్పుడు కాదు, కాలేజీలో చెప్తాను దీని సంగతి అని అంటూ ఉసూరుమన్నాడు. విశ్వ. నక్షత్ర నవ్వుతూ విశ్వ వైపు చూసి, అది తింగర్దే కావచ్చురా, కానీ చాలా మంచిది అమ్మాయి, మంచి అమ్మాయి విశ్వ. నా చెల్లి అని నేను చెప్పటం లేదు. ఎలా అంటే మేము ఇన్ని రోజుల్లో ఎన్నో బాధలను దాని అల్లరితోనే మర్చిపోయాం. చాలా మంచి అమ్మాయి. నిజం చెప్పాలంటే నీ అల్లరిని నేను మిస్ అవుతున్న ఆ క్షణం నీకు గుర్తుందో లేదో, మనం చాలా అల్లరి చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు మన ఇద్దరి దగ్గర ఆ అల్లరితనం లేదు, కానీ స్వేచ్ఛలో అది ఉంది విశ్వ. దాన్ని ఎప్పుడూ అలాగే ఉంచని, దాన్ని మార్చుకోమని దాన్ని ఫోర్స్ చేయకు విశ్వ. కాకపోతే జస్ట్ తనకి చదువు మీద దృష్టి మళ్ళేలా చూడు అని చెప్పి, సరే విశ్వ, అయితే మార్నింగ్ కలుస్తాను అని ఇద్దరు విశ్వకు బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళగానే ఈశ్వర్ గారు భయంగా, నక్షత్ర తల్లి వచ్చేసారా, ఇంత టైం ఎందుకు అయ్యిందమ్మా అని అడిగారు ఆయన. ఏం లేదు నాన్న, చిన్న మిస్అండర్స్టాండింగ్, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది, ఇప్పుడు ఏమీ పర్లేదు, మీరేం భయపడకండి అని కూల్గా సమాధానం చెప్పింది నక్షత్ర. లేని ధైర్యాన్ని తెచ్చుకొని, నాన్న భోజనం చేశారా అని అంటూ సత్య కూడా అడక్క, మిమ్మల్ని వదిలేసి నేను ఎలా తింటాను తల్లి అని ప్రేమగా అడిగారు. ఇద్దరి వైపు చూడగా, మరి నన్ను అంటూ కంప్లైంటింగ్గా వచ్చింది స్వేచ్ఛ. వచ్చావా చిచ్చుపటాక, పదండి వెళ్ళి తిందాం, మన ముగ్గురు బంగారాలు వచ్చేశారు అని అనుకుంటూ సంతోషంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగా, పార్వతి గారు ఫుడ్ వడ్డిస్తూ, ఒసి రాక్షసుల్లారా, ఇప్పటిదాకా ఊరి మీద ఎక్కడెక్కడ వెలగబెట్టడానికి వెళ్ళారు ముగ్గురు, ఇంత అర్ధరాత్రి అవుతుంది గుర్తుందా ఒక్కరికైనా? అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న మీ నాన్నననాలి అని అంటూ ఈశ్వర్ గారి వైపు చూడగా, అప్పుడే ముగ్గురు ఆయన వైపు ఏడుపు మొహంతో చూశారు. ఈశ్వర్ గారు మాత్రం ఏం మాట్లాడకుండా, ఏం పట్టనట్టు, ఇవన్నీ మనకు మామూలే బంగారం, తినండి అని అంటూ కవర్ చేసుకుంటూ సైలెంట్గా తింటున్నారు. పార్వతి గారు మీరు మారరు అని అనుకుంటూ తల కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది వాళ్లకు వడ్డించేసి. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. నా స్టోరీ మీకు నచ్చితే షేర్ చేసి నా వీడియో లైక్ చేసి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.